కోల్పోతాం. అందుకని మీరు మౌనంగా ఉండి అందరికీ ఎవరన్నా మీకు హాని చేస్తున్నారా వదిలేసేయండి, దేవుడు చూసుకుంటాడు. ఎవరన్నా మిమ్మల్ని బాధ పెడుతున్నారా వదిలేసేయండి, దేవుడే చూసుకుంటాడు. పట్టించుకోవాలి, మీ పనులు మీరు చేసుకోండి, మీ జీవితంలో మీరు ఉండండి. అంతే తప్పించి ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరికి కీడు తలపెట్టొద్దు. కీడు చేయకూడదు వానికి మీరు చెప్పాలా, కీడు చేయకూడదు వానికి మేలు చేయకూడదు వానికి. మీకు ఇప్పుడే కాకపోయినా మీ పిల్లలను పట్టుకుంటాడు, మీ పిల్లలే మీ ముందు ఏడుస్తుంటే ఎంత బాధ కదా కదా. అదే దేవుడు చెప్తాడు ఆహాబుతో, ఆహాబు నిన్ను వదులుతున్నా కానీ ఆహాబు ఎందుకు వదిలేస్తాడంటే మోకరించి ప్రార్థన చేస్తాడు. అందువల్ల ఆహాబును వదిలేసి నీ కుమారుని సంతానాన్ని మాత్రం నేను వదలనంటాడు. అంటే కుమారుల మీదకి తల్లిదండ్రులు చేసే పాపాలు మన బిడ్డల మీదకి వచ్చేస్తాయి. నిజమే, మనుషుల సహజ లక్షణం బలహీనతలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయండి, ఎవరికైనా జరుగుతాయి. కానీ ఒకటి వదిలేసేయండి, దేవుడే చూసుకుంటాడు. క్షమించి వదిలిపడేసేయండి. నీకు బాధ పెట్టి నీవే చెడ్డగా చెప్పే వాళ్ళు ఉన్నా